ఈరోజు మన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులు, విద్యాశాఖ సమీక్ష, వైద్య ఆరోగ్య శాఖ సమీక్ష, వీటన్నిటినీ మన జిల్లాకు అందించడానికి ఈరోజు జిల్లా స్థాయిలో ఉమ్మడి కలెక్టర్లను, రాష్ట్ర స్థాయి అధికారులను, అదేవిధంగా సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దామోదర్ రాజనరసింహ గారిని, మన జిల్లా నుంచి మంత్రిగా మొదటి నుంచి ప్రాంత అభివృద్ధికి కష్టపడుతున్న జూపల్లి కృష్ణారావు గారిని, పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారిని, 14 శాసనసభ నియోజకవర్గాల శాసనసభ్యులు అందరూ, అదేవిధంగా ముఖ్యమైన జిల్లా స్థాయి అధికారులందరూ కూడా ఈరోజు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాలు ఒక నిర్లక్ష్యానికి, అభివృద్ధికి దూరంగా ఉన్న మన ఉమ్మడి పాలమూరు జిల్లా సమస్యల పరిష్కారం కోసం ఈరోజు సమీక్ష కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మనమందరం కొట్లాడి, మీరందరూ కష్టపడి, మీ భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి 2023 డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి 64 మంది ఎమ్మెల్యేలను ఎన్నుకోవడంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇవాళ ఈ వెనుకబడిన మారుమూల ప్రాంతమైన పాలమూరు జిల్లా నుంచి మీ అన్నగా, మీ సోదరుడుగా, తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా ఈ రోజు బాధ్యత వహించి మీ ముందు నిలబడ్డ పిల్లలారా, ఇది చెప్పండి, ఎవరి ప్రాణాలు ఇచ్చేది ఇప్పుడు వాళ్ళని చేస్తా అని చెప్పి ఇచ్చినాం. ఈ జిల్లాలో అధ్యక్షులకు ఇచ్చిన చాలా మంది నాయకులు, మహానుభావులు ఒకనాడు మన జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించారు. మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రానికి పూర్వుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రి తర్వాత పెద్దలు జైపాల్ రెడ్డి గారు కావచ్చు, మల్లికార్జున గారు కావచ్చు, మల్లు అనంతరావు గారు కావచ్చు, ఇలా చెప్పుకుంటే చాలా మంది నాయకులు ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన ఈ జిల్లాకు ముఖ్యమంత్రి అవకాశం రాలేదు. 2009లో మనము కష్టపడి గెలిపిస్తే పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన ప్రాంతానికి అన్యాయం చేసి, మన ప్రాంతాన్ని ఎండబెట్టి, మన ప్రాంతాన్ని అభివృద్ధి కావడం దూరంలో పెట్టడం జరిగింది. అందుకే ఈరోజు ఈ జిల్లాలో అభివృద్ధి జరగాలి, పంటలు పండాలి, మన పిల్లలను చదువుకోవాలి, మన పేదలకు వైద్యం అందాలి, ఈ ప్రాంతంలో పరిశ్రమలు రావాలి అనే ఆలోచనతోటి ఇవాళ ఈ సమీక్ష సమావేశాన్ని తీసుకొని దాదాపుగా 6 గంటలు అధికారులతో చర్చించి మన శాసనసభ్యులు, మన పార్లమెంట్ సభ్యులు, మన ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు తీసుకొచ్చిన ప్రతిపాదనలను అధికారులకు ఆదేశాలు ఇచ్చి భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్సాగర్ కావచ్చు, ఆర్డిఎస్ కావచ్చు, తుమ్మిళ్ళ కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కావచ్చు, నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు,
ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా తొందరలోనే పూర్తి చేయాలి. అవసరమైన నిధులు ఎక్కడ ఆగకుండా ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రాంతం అభివృద్ధికి మనం పూర్తిగా పునాదులు వేసుకోవాలని చెప్పి నేను అధికారులకు ఆదేశాలు ఇచ్చిన. మా కార్యకర్తల సోదరులు ఈ రోజు కొంత సార్ వస్తున్నాడు, ఎమ్మెల్యేలను కలుస్తున్నాడు, అధికారులతో మాట్లాడుతున్నాడు. మరి గెలిపించిన మాతో మాట్లాడలేడు, మమ్మల్ని కలుస్తలేడు మా కార్యకర్తలందరూ అనుకుంటున్నారని నేను నాయకుని కాదు, నేను అధికారుల నాయకుని కాదు, నేను కార్యకర్తలలో కార్యకర్తను. మీ తోడుగా ఉండి మీలో ఒకటిగా ఉండడమే నాకు సంతోషం. అందుకే జిల్లా పార్టీ నాయకులకు నేను చెప్పిన సమీక్ష సమావేశం తర్వాత జిల్లాలో ఉండే ముఖ్యమైన కాంగ్రెస్ శ్రేణులను దగ్గర కూర్చోబెట్టండి, వాళ్ళతో ఒక 10 నిమిషాలు మాట్లాడి వీలైన మేరకు వాళ్ళని కలిస్తే నాకు సంతోషం వస్తుంది, నాకు బలం వస్తుంది. కార్యకర్తలు అండగా నిలబడితే కేసీఆర్ ఓడించడమే కాదు, మోడీని ఢీకొట్టమని చెప్పి చెప్పొచ్చు అని ఇవాళ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నాకు తెలిసి చాలా మంది సమాచారం ఉందో లేదో, ఎందుకంటే కార్యాచరణ ఏ విధంగా ఉందో కొంత ఏమైనా సమాచార లోపం ఉండి ఉండొచ్చు. మళ్ళీ తొందరలోనే జిల్లాకు వచ్చి ప్రతి కార్యకర్తను కలుసుకొని ఈ గెలుపు మీది, ఈ అధికారం మీది, ప్రభుత్వం మీది, ఈ ప్రభుత్వంలో మీ సూచనలు మీ సలహాలు ప్రభుత్వం పాటిస్తుందని చెప్పడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి మొన్నటి వరకు జరిగిన ఎన్నికలు, శాసనసభ ఎన్నికలు మావి, పార్లమెంట్ ఎన్నికలు డాక్టర్ మల్లారెడ్డి గారి, వంశీచంద్రెడ్డి గారి, నాయకుల ఎన్నికలు అయిపోయినాయి. నాయకుల కోసం మీరు కష్టపడే సమయం అయిపోయింది. ఇప్పుడు ఈ వేదిక మీద ఉన్న నాయకులందరూ మీకోసం కష్టపడి మిమ్మల్ని సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, మిమ్మల్ని ఎంపీలుగా, జిల్లా పరిషత్ మెంబర్లుగా, కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా, మున్సిపల్ చైర్మన్గా, మేయర్గా మిమ్మల్ని గెలిపించాల్సిన బాధ్యత ఈ వేదిక మీద ఉన్న నాయకుల మీద ఉన్నది. ఇప్పటి వరకు మీరు మా కోసం కష్టపడ్డారు. మీరు కష్టపడడం వల్ల మేము ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఈ వేదిక మీద కూర్చున్నాం. నిన్నటి వరకు వేదిక మీద చాలా మంది అక్కడ కార్యకర్తలలో కూర్చున్నారు. మీలో ఉన్న వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలా, ఎమ్మెల్యేలు ఈ వేదిక మీద కూర్చున్నారు. మీలో ఎమ్మెల్యేలు లేని వాళ్ళు లేరనే కాదు, కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో పార్టీ కొంతమందికి అవకాశం ఇచ్చింది, కొంతమందికి అవకాశం రాలేదు. అయినా మీరందరూ బాధపడకుండా ఒకరోజు మనసులో దుఃఖం వచ్చినా రెండో రోజు ఈసారి ఎట్లయినా కేసీఆర్ ఓడించాలి, కాంగ్రెస్ గెలిపించాలి అని మనోనిబ్బరంతో మీరందరూ బయటకు వచ్చి మీరందరూ కష్టపడి పని చేశారు. కాబట్టి ఈ మహబూబ్నగర్ జిల్లాలో 14 అసెంబ్లీలు ఉంటే 12 గెలవడం జరిగింది. అందుకే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మన చేతుల్లో అధికారం వచ్చింది. మరి మీరు కష్టపడి వచ్చిన అధికారాన్ని మీకోసం వినియోగించాలి, మీకోసం, మీ ఎన్నికల కోసం పనిచేయాలన్న ఆలోచనతో ఇవాళ మన ప్రభుత్వం ఉన్నది. అందుకే ఈ రోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి వేదిక ద్వారా కార్యకర్తలందరికీ నేను పిలువదలుచుకున్నా. తొందరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోతున్నాము. ఆ స్థానిక సంస్థల ఎన్నికలలో ఎమ్మెల్యేలు ఊరు మిమ్మల్ని సర్పంచులుగా, ఎంపీటీలుగా, ఎంపీలుగా, జడ్పీటీలుగా, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా వాళ్ళ ఎన్నికలకు తిరిగి దానికంటే ఎక్కువ మీకోసం తిరుగుతారు. నేను కూడా ముఖ్యమంత్రిగా రాష్ట్రం నలుమూలల సుడిగాలి పర్యటన చేసి మిమ్మల్ని గెలిపించుకునే విధంగా, మిమ్మల్ని బలోపేతం చేసే విధంగా కార్యక్రమం తీసుకుంటామని ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నాను. మా మంత్రి గారికి, మా ఎమ్మెల్యేలకు నేను సూచన చేస్తున్నా,
ఎక్కడెక్కడైతే టెంపుల్స్ ఉన్నాయో టెంపుల్స్ కమిటీలు, మార్కెట్ కమిటీలు, ఇంకా ఇతర నామినేటెడ్ పోస్టులు ఏమేమి ఉన్నాయో, లైబ్రరీ చైర్మన్ మా మిత్రుడు సంపత్ చెప్తున్నాడు, నామినేటెడ్ పోస్టులు ఏవేవైతే ఉన్నాయో కార్యకర్తలకు, కష్టపడ్డ వాళ్ళకు అవకాశం ఇచ్చి వాళ్ళందరినీ కూడా తక్షణమే ఆ పదవులలో కూర్చోబెట్టాలని చెప్పి వేదిక మీద ఎమ్మెల్యేలందరికీ నేను ఆదేశాలు ఇస్తున్నా. ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో వాళ్ళకి ఇవ్వాలి అనే మాట చెప్పడానికి కార్యకర్తల సమక్షంలో కష్టపడ్డ కార్యకర్తలనే వాళ్ళను కుర్చీలలో కూర్చోబెట్టాలి, వాళ్ళ పదవులు కట్టబెట్టాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆదేశాలు ఇస్తున్నా. ఇదే కాదు, 2021 జూలై 7 నాడు మొదటిసారి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను బాధ్యతలు తీసుకున్నా. 3 సంవత్సరాలు నిరంతరం మీరు నాతో నిలబడి పాదయాత్రలు కావచ్చు, ధర్నాలు కావచ్చు, దీక్షలు కావచ్చు, కేసీఆర్ తో కొట్లాడినప్పుడు ఈ రోజు మీరు కొట్లాడారు. ఈ 3 సంవత్సరాలు మన జూలై 7, 2024 నాడు 2 రోజుల క్రితం 3 సంవత్సరాల కాలాన్ని మనం పూర్తి చేసుకున్నాం. ఈ 3 ఏళ్ళు మీరు కష్టపడి కడుపులో పెట్టి చూసుకొని భుజాల మీద మోసి కాబట్టి ఇవాళ పిసిసి అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి ఎప్పటికీ కార్యకర్తలను గుర్తుపెట్టుకుంటా. ఇవాళ నీ స్థాయికి ఎదగడానికి ఉపయోగపడ్డ ప్రతి కార్యకర్తకు నేను వేదిక మీద నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ పదవి నాయకుల వల్ల వచ్చింది కాదు, ఈ పదవి కార్యకర్తల వల్ల, మీ కష్టం వల్ల వచ్చిన పదవి. ఈ పదవి మీ అభ్యున్నతి కోసమే ఉపయోగించాలన్న ఆలోచనతోటి ఇవాళ మమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి వచ్చిన. అందుకే మిత్రులారా, ఈ 3 ఏళ్లలో ఎన్నో కష్ట సుఖాలను చూసినాం, ఎన్నో ఒడిదుడుకులను చూసినాం. ఉప ఎన్నికలలో డిపాజిట్ పోయి 3700 హుజూరాబాద్ ఎన్నికల్లో ఓటు వచ్చినప్పుడు పని అయిపోయింది, రేవంత్ రెడ్డి పడిపోయిండు, కాంగ్రెస్ లేవదు అని చెప్పి కొంతమంది